అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు రవిశంకర్ శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. గురుగారు, ఈ గురుగ్రహ ప్రభావం వల్ల ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ధనుసు రాశి వారికి గురుగ్రహ సంచారం సప్తమంలో కొనసాగుతుంది. ప్రెసెంట్ జూన్ 2వ తారీఖున గురువు సప్తమం నుంచి అష్టమంలోకి గురు సంచారం జరుగుతుంది. గురు సంచారం ఎప్పుడైతే సప్తమం నుంచి అష్టమంలోకి మారుతుందో దాని యొక్క ప్రభావం కొంచెం నెగిటివ్గా ఉండే విధంగా ఉంటుంది. కానీ పూర్తిగా నెగిటివ్గా ఉండాల్సినటువంటి అవసరం కూడా, అంత బాధపడాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఎందుకంటే గురువు యొక్క దృష్టి, గురువు అష్టమంలో ఉచ్చస్థానంలోకి వస్తున్నాడు. ఉచ్చస్థానంలోకి వస్తున్నటువంటి ఇక గురువు తన యొక్క దృష్టి ధనస్థానం మీద ఉంటుంది. కొంచెం ఫైనాన్షియల్గా బెటర్గా ఉంటుంది. ఇరుగు పొరుగు సఖ్యతతో కొంచెం అనుకూలత అనేది కూడా ఏర్పడుతూ ఉంటుంది. కుటుంబంలో వివాహం జరగటం, అటువంటి కొన్ని శుభకార్యాలు జరగటం, అటువంటి కొంచెం పాజిటివ్గా ఉంటుంది. కాకపోతే ఆ యొక్క ప్రభావం అనేది స్వతహాగా కొంచెం నెగిటివ్గా ఉంటుంది. అంటే వీరికి కొంచెం నెగిటివ్గా ఉంటుంది, కానీ ఇంట్లో మటుకు కొంచెం పాజిటివ్గా ఉండేటువంటి వాతావరణం అనేది ఉంటుంది అన్నమాట. ఇంట్లో పాజిటివ్గా జరుగుతుంటుంది, కానీ సొంతగా జరిగేటువంటి వ్యవహార విషయాలు తక్కువగా ఉంటాయి. అంటే ఎందుకంటే వీరికి ఆల్రెడీ అర్ధాష్టమ శని అనేది ఒకటి ఉంది. ఆ యొక్క అర్ధాష్టమ శని ప్రభావ రీత్యా వచ్చేటప్పటికి ఉద్యోగపరంగాను ఫైనాన్షియల్ గాను కొంచెం ప్రాబ్లంగా ఉంటుంది. డిసెంబర్ తర్వాత ఈ రాశి వారికి వచ్చేటప్పటికి చాలా జాగ్రత్తగా ఉండాలి. రాహు డిసెంబర్ తర్వాత ధనస్థానంలోకి వస్తున్నాడు. అది మెయిన్గా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఎక్కడ ఇంపాక్ట్ చేయబోతున్నది అంటే ఈ రాశి వారికి ఫైనాన్షియల్ స్టేటస్ మీద ఇంపాక్ట్ చేస్తున్నది. అదేవిధంగా ఫైనాన్షియల్ స్టేటస్తో పాటు చుట్టూ ఉన్నటువంటి వారి శత్రువులుగా మారడం, వ్యతిరేకమైనటువంటి పరిస్థితులను ఎక్కువగా కలిగిస్తున్నది. సో కాబట్టి స్టార్టింగ్ ఆఫ్ ద ఇయర్లో ఉండేటువంటి ఈ గురు సంచారం అనేది అనుకూలంగా ఉన్నప్పటికీ రాహు యొక్క మార్పు అనేది ఇంకా చాలా వ్యతిరేకమైనటువంటి ఫలితాన్ని చూపించే విధంగా ఉంది. మరి రైతులకు ఎలా ఉంటుంది అంటారు? రైతులు ఈ సంవత్సరం చాలా జాగ్రత్తగా కొన్ని నిర్ణయాలు అనేవి తీసుకోవాలి. మెయిన్గా ఏవైతే మీ చేతుల మీద మీరు నమ్మి ఏదైనా విషయాన్ని ముందుకు వెళ్ళండి. అంతేగాని వేరే వ్యక్తి మీద డిపెండ్ అయ్యి మీరు ముందుకు వెళ్ళద్దు. వేరే వ్యక్తి మీద మీరు డిపెండ్ అయ్యి ముందుకు వెళ్తే అది మీకు కొంచెం నెగిటివ్గా కూడా మారే విధంగా ఉంటుంది. కాబట్టి మీరు కంపల్సరీగా మీ మాట మీద మరియు అదేవిధంగా మీ మీద పూర్తి నమ్మకంతో ఉన్నప్పుడే మీరు ముందుకు వెళ్తే మంచిది. ఈ రాజకీయ రంగంలో ఉన్న వారికి, సినీ కళాకారులకు కూడా ఎలా ఉంటుంది అంటారు? మరి రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి, ఈ యొక్క రాశి వారికి కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలే ఉంటుంది. ఫస్ట్ హాఫ్లో కొంచెం బాగానే ఉంటుంది. అక్టోబర్ వరకు, డిసెంబర్ వరకు కూడా బాగానే ఉంది. డిసెంబర్ తర్వాత బాగలేదు. రాజకీయంగా కూడా డిసెంబర్ తర్వాత కొంచెం మిశ్రమంగానే ఉండే విధంగా ఉంది. మరి ఎవరైతే కొత్తగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం అనుకుంటే ఈ గ్రహ ప్రభావం బాగుంటుంది అంటారా? ఈ గ్రహ ప్రభావం ఈ రాశి వారికి కొంచెం నెగిటివ్గానే ఉంటుంది. ఎందుకంటే సప్తమం నుంచి అష్టమంలోకి వచ్చినప్పుడు దాని యొక్క ప్రభావం కొంచెం నెగిటివ్గానే ఉంటుంది. కాబట్టి 1-2 సార్లు మీ స్వజాతకంలో కూడా కొంచెం అనుకూలంగా ఉంది అనుకుంటేనే మీరు ముందుకు వెళ్ళండి. లేకుండా ఉంటే నెక్స్ట్ ఇయర్ పోస్ట్పోన్ చేసుకోవచ్చు. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్లో పూర్తిగా భాగ్యస్థానంలో ఉంటాడు గురువు. ఆ టైంకి ఈ యొక్క అర్ధాష్టమ శని కూడా తొలగిపోతుంది. కాబట్టి మీకు ఈ యొక్క ప్రభావం అంటే ఏదైతే వ్యాపార పరంగాను అనుకూలంగా ఉంటుంది, ఉద్యోగ పరంగాను నెక్స్ట్ ఇయర్ రాబోయే ఇయర్ బాగుంటుంది. ఈ సంవత్సరంలో గురువు యొక్క అనుకూలమైనటువంటి స్థితి 3 నెలలు అనుకూలంగా ఉంటుంది. అక్టోబర్ 31, నవంబర్, డిసెంబర్ చివరి వరకు కూడా అనుకూలంగా ఉంటుంది. 3 months అనుకూలంగా ఉంటుంది. రిమైనింగ్ 8-9 months కొంచెం మిశ్రమంగానే ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తలతో తీసుకొని ముందుకెళ్తేనే మంచిది. స్టూడెంట్స్కి ఎలా ఉంటుందంట? స్టూడెంట్స్కి కూడా కొద్దిగా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. ఆల్రెడీ అర్ధాష్టమ శని కూడా ఉంది. డిసెంబర్లో రాహు కూడా సరైనటువంటి స్థితిలోకి రావట్లేదు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మెయిన్గా రాహు ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు రాంగ్ డైరెక్షన్లోకి వెళ్ళడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి 1-2 సార్లు జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళ్తే మంచిది. కాకపోతే ఈ రాశి వారికి సప్తమం నుంచి అష్టమంలోకి ఉచ్చస్థానంలోకి గురు సంచారం జరుగుతున్నప్పుడు దాని యొక్క ప్రభావం వచ్చేటప్పటికి వీరికి ఇరుగు పొరుగు సఖ్యత, అంటే ఒక్కొక్కన్నా కూడా ఇప్పుడు మాట్లాడేటువంటి వారు, వీరికి మాటకి గౌరవం ఇచ్చేటువంటి వారు సంఘంలో పెరుగుతారు. అదొక పాజిటివ్ అట్మాస్ఫియర్. మరియు ఈ రాశి వారికి వచ్చేటప్పటికి అంతగా బాధపడాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఎందుకంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్ వరకు కూడా గురువు మళ్ళీ భాగ్యస్థానంలోకి వస్తున్నాడు అన్నమాట. కాబట్టి దిస్ ఈజ్ అ స్టార్టింగ్ ఆఫ్ ఎ గుడ్ టైం. మంచి జరగటానికి స్టార్ట్ అయ్యేటప్పుడు
ఎప్పుడైనా సరే మంచి కొంచెం బ్యాడ్గానే స్టార్ట్ మంచి జరగాలంటే కొంచెం స్టార్టింగ్ పాయింట్ అనేది 0 నుంచే కదా స్టార్ట్ అవ్వాలి. కాబట్టి కొంచెం స్లో డౌన్లోనే ఉంటుంది. కాకపోతే అక్టోబర్, నవంబర్, డిసెంబర్ తర్వాత ఈ రాశి వారికి వచ్చినప్పుడు అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మంత్స్లో భాగ్యస్థానంలోకి గురువు ఎప్పుడైతే సింహరాశిలోకి సంచారం చేస్తాడో అక్టోబర్ 31వ తారీఖు తర్వాత వీరికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా పొందగలుగుతారు. వివాహ ప్రాప్తి జరగటం, సంతానం కలగటం, సంతానం ఎదుగుదల బాగుండటం, మరియు అదేవిధంగా గృహ సంబంధితమైనటువంటి కొనుగోలు జరగటం కానీ ఇటువంటి ఒక పాజిటివ్ యాంగిల్లో కూడా రాగలుగుతారు. ఈ రాశి వారికి లగ్నాధిపతి అంటే ఈ రాశ్యాధిపతి అయినటువంటి గురువు, చతుర్థాధిపతి అయినటువంటి గురువు రాబోతున్నటువంటి జూన్ 2వ తారీఖున అష్టమంలో ఉచ్చస్థానంలోకి వస్తున్నాడు. అష్టమంలోకి ఉచ్చస్థానంలోకి వచ్చినప్పుడు ఈ రాశి వారికి కొంచెం ఆరోగ్యపరంగా వయోవృద్ధులు జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. కాకపోతే ఆరోగ్యపరంగా ఈ రాశి వారికి కొంచెం జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఖర్చు పరంగా వీరికి బెటర్గానే ఉంటుంది. అంటే రాబోయే రోజుల్లో అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో కొంచెం బెటర్గానే ఉంటుంది. కాకపోతే కొన్ని విషయాల్లో జాగ్రత్తలు అనేవి కూడా తీసుకోవాలి. డబ్బులు వేరే వారికి ఇచ్చేటప్పుడు కానీ, మరియు అదేవిధంగా మన శరీరం ఎంతవరకు సహకరిస్తుందో అంతవరకే దాన్ని కష్టపెట్టాలి. దాన్ని మించి కష్టపెట్టడం వల్ల దానికి అనారోగ్య సమస్యలు రావటం కానీ, దాని తర్వాత కొన్ని ప్రభావం అనే ఎక్కువగా లోనవుతూ ఉంటారు. ఈ రాశివారు ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. కాకపోతే ఇంట్లో శుభకార్యాలు జరగటం, ఇంట్లో ఒక మంచి పాజిటివ్ ఎన్వైరన్మెంట్ అనేది కూడా ఏర్పడుతుంది రాబోయే రోజుల్లో. మెయిన్గా రాబోతున్నటువంటి ఈ అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో వివాహం జరగటం, సంతాన ప్రాప్తి జరగటం, గృహ కొనుగోలు కానీ ఇలాంటివి జరగటం కానీ ఒక మంచి పరిణామంగానే చెప్పచ్చు. మరి ఓవరాల్గా అనలైజ్ చేస్తే పాజిటివిటీ ఎక్కువ ఉందంటారా, నెగిటివిటీ ఎక్కువ ఉందంటారా? కొంచెం నెగిటివిటీ ఎక్కువగా ఉంది. 60 to 70% నెగిటివ్గా కనపడుతుంది. 30% పాజిటివ్గా ఉంది. ఆ 30% పాజిటివ్ కూడా అక్టోబర్ టు డిసెంబర్ ఉంది. కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి, జాగ్రత్తగా ఉండండి. మెయిన్గా ఇన్వెస్ట్మెంట్స్, డబ్బు, కుటుంబం ఈ యొక్క విషయాల్లో పెద్ద నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆలోచించాలి. సామాన్యంగా ఉన్నప్పుడు ఇటువంటి ప్రాబ్లం ఉండదు. మరి ఎలాంటి రెమెడీస్ చేసుకోవచ్చు అంటారండి? రెమెడీస్ వచ్చేటప్పటికి మెయిన్గా గురుగ్రహ మంత్ర జపం చేసుకోవటం, శివారాధన చేసుకోవటం, శివాభిషేకం చేసుకోవటం, గురువారం పూట గంధం పెట్టుకోండి, మరియు విభూతి కూడా పెట్టుకోండి. ఇవి సానుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాయి. అదేవిధంగా దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించండి. వాటితో పాటు దత్తాత్రేయ స్వామి ఆరాధన కూడా చేయండి. గురుగారు, మొత్తం మీద ఈ గురుగ్రహ ప్రభావం ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలండి.